నమస్కారం గురుగారు. నమస్కారం హీరో వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదో మేము నల్లబొట్టు పెట్టారు. చాలా బాగున్నాను సార్. ఉమ్. మామూలుగా భరణి నక్షత్రంలో జన్మించిన వారు వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు? వారి స్వభావం ఏంటి? అంటే మానసికంగా, ఇటు శారీరకంగా. వారి లక్షణాలు, వారి స్వభావాలు చెప్పండి సార్. భరణి నక్షత్రం అనేటటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటిది. మ్మ్. అందువలన వీళ్ళంతా బ్లైండ్గా 80% మంది విదేశాలకు వెళ్ళిపోతారు. ఓకే. శుక్రుడు అంటే plus మన point. రాక్షస గురువు రాక్షసుల గురువు. అవును. తర్వాత మేకపోతే గాంభీర్యం ఉంటుంది, మంచి అందమైన గిరిజాల జుట్టు ఉంటుంది, మంచి బుద్ధిగా బాగుంటారు. అయితే గయ్యాలి స్వభావం, వీళ్ళకే తెలియదు వీళ్ళ గయ్యాలి వాళ్ళని. ఓకే. మానసికంగా వీళ్ళే ఏదైనా అనుకుంటే అది సాధించాలి. నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చాడు అంటే ఆ పెళ్లి కొడుకుని చేసి తేవాలా, వాడు ఒప్పుకోకపోతే తల్లిదండ్రులు ఏం చేయాలి అన్నీ తెలియదు వాళ్ళకి. నాకు నచ్చాడు అంటే తేవాలా, అలా మొంకి పట్టు ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళకి అట్ హార్ట్ బై హార్ట్ వాళ్ళు చాలా మంచివాడు. ఓకే. తర్వాత కొంచెం భయపడతారు. ఈ భయము అనేటటువంటిది ఈ భరణి నక్షత్రం వాళ్ళకి పోవాలి. ఓకే. ఆడపిల్లలు శుక్రుడి యొక్క నక్షత్రంలో పుడతారు కాబట్టి, భరణి నక్షత్రంలో శుక్రగ్రహం అధిపతి కాబట్టి ఆడపిల్లలు పుడితే ఎక్కువ కలిసి వస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి. ఓకే. మగ సంతానం కంటే ఆడ సంతానం బాగుంటుంది. ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటారు ఇంట్లో వాళ్ళకి. వంటలు చేయడము ఇవన్నీ ఎలాగో ఆడపిల్లలు చేస్తారు. కొంచెం ఇంకా కంపాషనేట్గా ఉంటారు. ఎప్పుడు శుక్రుడి నక్షత్రం వాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు శుక్రుడి నక్షత్రంలో పుట్టారనుకోండి, మెతగ్గా ఉంటారు, మృదువుగా ఉంటారు. ఏది శుక్ర నక్షత్రం, చంద్ర నక్షత్రం వాడు. మగవాడు మెత్తగుంటే ఎట్లా? వాడు అడ్మినిస్ట్రేషన్ కఠినంగా ఉండాలి వాడు. అలా ఈ యొక్క భరణి నక్షత్రం అనేటటువంటిది ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో మొదటి పాదములో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా చిన్నప్పుడు పెద్దగా కష్టాలు వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగో కష్టపడి పెంచుకొని తీసుకొస్తారు. ఇక దినదినాభివృద్ధి ఫ్యామిలీ అవుతుంది. ఇక రెండవ నక్షత్రంలో భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళ మేనత్తలు బాగా డెవలప్ అవుతారు వీళ్ళ వల్ల. అదే విధంగా మేనత్తలు అదే వాళ్ళకి ఓకే, అంటే మామయ్య తండ్రి వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకరికొకరు లింక్ ఉంటుంది. సో ఈ విధంగా అందుకే మేనత్త పోలికి వచ్చింది అని అంటారు చూసారా. సో వాళ్ళకి లింక్ అనమాట. ఆ విధంగా మూడవ పాదం దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు చిన్నప్పుడు కొంచెం కష్టాలు పడినా, అంటే చదువు విషయంలో చదవరా అంటే బుక్ ఓపెన్ చేయడానికి బద్ధకమేడికి, తండ్రి వచ్చి తిడితే అది కష్టం అని ఫీల్ అవుతాడు. ఇలాంటి చిన్న చిన్న కష్టాలు తప్ప భరణి నక్షత్రం మూడవ పాదంలో కొంచెం ధైర్యవంతంగా, సాహసంగా, వీళ్ళు కొంచెం డేరింగ్గా, ఛాలెంజింగ్గా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ నాలుగో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎంతసేపు మోజంతా కూడా విదేశాల మీద ఉంటుంది. ఈ రకంగా ఈ యొక్క భరణి నక్షత్రం అనేటటువంటిది శుక్రుడికి అధిపతి కాబట్టి శుక్ర మహాదశలో ప్రారంభం అవుతుంది. ఈ 20 సంవత్సరాల మహాదశ అంతా కూడా డైరెక్ట్గా వీళ్ళకన్నీ సుఖ సంపదలన్నింటిని కూడా ఈ యొక్క గ్రహం ఇస్తుంది. ఓకే. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఈ యొక్క శుక్రుడి వల్ల కంపాషన్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రేమలో పడ్డామే మరి అన్నట్టుగా ప్రేమలో టపీమని పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంటాయి. సో వాళ్ళ భావనలో లేకపోతే దగ్గర సంబంధాలైనా సరే, అది కూడా వాళ్ళ మేనమామ పిల్లల్ని వాళ్ళని కూడా ప్రేమలో పడితే అదొక స్టైల్ అనమాట, అదొక ప్యాషన్. ఎలా అంటే పెళ్ళైన తర్వాత కూడా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎలా అంటే భార్యాభర్తలు, ఇదిగో మనం తొందరగా పెళ్లి చేసేసుకున్నాం, మనం ప్రేమించుకోలేదు, మళ్ళీ నువ్వు విడిగా నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, మనం కాలేజీలో చదువుకుంటున్నట్టు ప్రేమించుకుందాం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఎలా అయితే అంటారో ఇదంతా కూడా భరణి నక్షత్రం కేటగిరీ అనమాట. కాబట్టి ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా నవ్యత్వాన్ని చూస్తారు వీళ్ళు. సొంత బ్రాండ్, సొంత ట్రెండ్ని సృష్టించాలని చూస్తారు. అండ్ అసలు వీళ్ళ మొగుళ్ళంతా కూడా వీళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి అంటే వాళ్ళ కర్లింగ్ హెయిర్ని యూజ్ చేసేసుకున్నారు. వాళ్ళ జుట్టు అంత బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఆ జుట్టు ఊడిపోతున్నారు. ఆ తర్వాత విషయం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అలాగే పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నా, ఆడవాళ్ళు మగాళ్ళని చేసుకున్నా జుట్టును చూసి పడిపోతారు. అంత జుట్టు అంత మాయ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒత్తుగా ఉంటుంది జుట్టు, కర్లీ హెయిర్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో ప్రిన్సెస్ డయానా
ఇలాంటి వాళ్ళంతా జుట్టు ఏంటి కర్లింగ్ హెయిర్స్ వాళ్ళంతా. అవునవును. సరే, ఇకపోతే ఈ యొక్క పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, భరణి నక్షత్రం. భర్త మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఈ యొక్క పొజిటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ నేచర్ అంటే అది కొంతకాలం బాగుంటుంది, కొత్తగా పెళ్ళైన అవును. తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరం కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అస్తమానికి కూడా వస్తే, ఇంకా టైలర్ దగ్గరికి వెళ్తుంటే టైలర్ కూడా వచ్చి ఆ పొజిటివ్నెస్ తర్వాత ఏంటంటే అనుమానంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి పొజిటివ్నెస్ చేసుకోకుండా వీళ్ళంతా ప్రేమ అనేటటువంటిది ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలా. వాడు మొగుడైనా మొనగాడైనా పిల్లలైనా ఎవరైనా హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు కూడా లిమిటేషన్స్ ఉండాలి. ఎందుకంటే అందరూ చచ్చిపోతారు. ఎక్కువ ప్రేమిస్తే వాడు చచ్చిపోతే మనం దేవదాస్ అయిపోవాలి, అంతే ఆ విధంగా. కాబట్టి ఈ శుక్రుడికి ఇటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది అనమాట. 3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అండ్ ఈ యొక్క 1-2 పాదాల వాళ్ళకి కొంత మూఢ నమ్మకాల మీద ఆసక్తి ఉంటుంది. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. వీళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు కరెక్టా రాంగా ఇది లేకుండా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మనం సపోజ్ ఉదాహరణకి మనం జగద్గురువులనే చూపిస్తున్నారు, మీరు స్వామి వివేకానందనే చూపిస్తున్నారు అనుకోండి, మిగతా నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో స్వామి వివేకానంద మన గురువు అయ్యారు అని చక్కగా ఫాలో అవుతారు. వీళ్ళు అలాంటి వాళ్ళని చూపించిన తర్వాత కూడా అంతా విన్న తర్వాత ఏమన్నా మాకు ఒక గురువు గారిని చూపించండి అంటారు. అంటే ఈ రకంగా డెసిషన్ మేకింగ్ నేచర్ అనేటటువంటిది చేసుకోలేరు. అలాగే ఈ శుక్ర మహాదశ కాబట్టి వీళ్ళ శుక్రుడు కనుక బాగుండకపోతే శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా, శుక్రుడికి 1.5 కిలో బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి తర్వాత దానం చేసుకోవాలా ఉదయం 6 గంటలకి. ఆ విధంగా ఈ యొక్క బొబ్బర్లను బాగా ఉడకబెట్టి బొబ్బట్లు, వడాలు, బొబ్బర్లతో తయారు చేసినటువంటి వడలను వేసి పేదవారికి అందరికీ పంచాలా. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము మహాలక్ష్మి తల్లిని ఆరాధించాల. ఓకే. మహాలక్ష్మి జగజ్జనని అయినటువంటి ఆ తల్లిని, అలాగే పరమేశ్వరుడు శుక్రుడు కాబట్టి ఆ యొక్క శుక్రుడికి కూడా మనము పరమేశ్వరుని చేసుకుంటే సరిపోతుంది. పింక్ కలర్ వస్త్రాలు వేసుకోవాలా. మరి కేసీఆర్ గారు పింక్ డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ పింక్ వాళ్ళకి కలిసి వస్తారు. అలా వీళ్ళకి కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మంచి ఆర్థికంగా ధనవంతులు గారు. శుక్రుడు కదా, శుక్రుడు కాబట్టి భోగభాగ్యాలు వస్తాయి. అండ్ వీళ్ళకి మోక్షం రాదు, చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే కార్లు కావాలా, ఇల్లులు కావాలా, బిల్డింగ్లు కావాలా, బంగారం కావాలా, ఈ చుట్టూనే తిరిగి ఇక్కడ భూమి మీదే చచ్చిపోయి అవన్నీ ఇక్కడే వదిలేసుకుంటారు అనమాట. అందువలన పరలోకం గురించి ఆలోచించారు వీళ్ళు. ఫైన్ సార్. నిజంగా భరణి నక్షత్రం వారి యొక్క లక్షణాలు, స్వభావాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, ఆరాధించాల్సిన అమ్మవారు, వేసుకోవాల్సిన రంగులు చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు.